నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు ధర మళ్లీ తగ్గింది. వారం రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని పచ్చ బంగారం పండించిన రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వ్యాపారులను బతిమిలాడినా పసుపు కొనుగోలు చేయడం లేదని వారంటున్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్లో పసుపు ధరల పతనంపై మరింత సమాచారం బాలాకుమార్ మనకు అందిస్తారు. పసుపు సీజన్ ప్రారంభమైంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు పసుపు పోటెత్తుతుంది. అయితే సీజన్ ప్రారంభమైనప్పటికీ ధరలు అమాంతంగా పడిపోతుండడం రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో గత వారం రోజులుగా దాదాపుగా క్వింటాల్కు ₹1000 ధర తగ్గిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా అంటే ఈసారి పెట్టుబడి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో పచ్చ బంగారం సాగు చేస్తున్న రైతులు కన్నిటి పర్యంతమవుతున్నారు. పెట్టుబడులు కూడా రావట్లేదని చెప్పి ఆవేదన చెందుతున్నారు. మనతో పసుపు రైతులు ఉన్నారు. ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉండే సీజన్ మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈసారి ఎట్లా ఉండే సీజన్ ఎట్లా ఉంటుంది అనుకున్నారు, కానీ ఎట్లా ఉంది ఇక్కడ మార్కెట్లో పరిస్థితి? మాకు ఈసారి పసుపు పంటలు రానందుకు, అధిక వర్షాల వల్ల పసుపు పంటలు వెళ్ళనందుకు రేట్లు కనీసం 10-12 వేలు ఉంటాయనుకున్నాము. కనీసం ఇక్కడికి వచ్చి చూస్తే 4,000, 5,000 అంతకంటే ఎక్కువ లేవు. మంచిగా ఎక్కడో ఒక కుప్ప 6,000, 7,000 పోతున్నాయి. అది ఎక్కడో ఒక దాన్ని పోయిందాన్ని కూడా పేపర్కి ఇస్తున్నారు 6-7 వేలు అని. ఎక్కువ శాతం 5,000, 4,000 పోతున్నాయి. ఈ పోయితే మాకు వచ్చేసి దిగుబడి వచ్చేసి కనీసం 40% దిగుబడి కూడా రాలేదు. పెట్టుబడి వచ్చేసి 1,20,000, 1,30,000 పెట్టుబడి పెడితే మాకు ఆదాయం వచ్చేసి కనీసం ఇప్పుడు 30-40 వేల, 40-50 వేలు కూడా పెట్టుబడి, మన 40-50 వేల కంటే ఎక్కువ వస్తలేదు. మార్కెట్ పసుపు తెచ్చి ఎన్ని రోజులు అయింది, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మార్కెట్ చాలా ఇప్పుడు 15 రోజులు సార్. మద్దతు ధర లేక పరిచయం రైతులు ఆందోళన వెళ్తున్నారు. ఏ రాజకీయ నాయకులు పట్టుకున్నా కానీ వస్తుంది, మద్దతు ధర వస్తుంది అంటున్నా, వచ్చింది లేదు, మేము చూసేది లేదు. పెట్టుబడి వెళ్ళే పరిస్థితి ఉందా అన్న? ఎట్లా ఉంది అసలు మార్కెట్లో? పెట్టుబడి వెళ్ళే పరిస్థితి లేదన్న. మేము ఎకరానికి 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది. కనీసం ఇప్పుడు 60,000 నుంచి 70,000 వస్తున్నాయి. పెట్టుబడి మీద పడిపోతుంది. రైతుల మేము యంగ్స్టర్స్ వ్యవసాయం చేసేందుకు ముందుకు రాలేకపోతుండ్రు. ఈ కనీసం మద్దతు ధర ఉంటే వ్యవసాయం ముందుకు వెళ్తుంది. కనీసం మద్దతు ధర అన్న గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కనీసం మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నాం. ఏం రేట్ ఉంది అసలు ఈ రోజు మార్కెట్లో? వస్తే రోజు రోజు తగ్గుతుంది అంటున్నారు, ఎట్లా ఉంది? వారం క్రితం వచ్చినాం, 5,000 నుంచి 6,000 పోయింది. మరి ఇప్పుడు దారుణంగా ఉంది. బతిండాడుకుంటా ఇచ్చుడు అవుతుంది. 4,000, కనీసం 4,000 పోయింది. ఇటు చూడండి మండి, ఈ మండ 4,000 పోయింది. అది కూడా బతిండాడుకుంటూ ఇచ్చినాం. ఇది ఏం కారణం, ఇది ఎందుకు వంటలేరో కూడా అర్థమైతే లేదు. మంచి మాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. అంటే ఏమని చెప్తున్నారు? మేము తీసుకోము, మాకు ఇది మంచిగా లేదని చెప్తున్నారు. ఇంతకి ఇట్లా మంచిగా ఉంటుంది, ఇగో మాకు కూడా అర్థమైతే లేదు. అదిగా ఇప్పుడు వర్షాల కారణంగా పంట రాలేదు. అది మేమేం చేస్తాము, పంట పండించే బాధ్యత మాది. కొన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే రైతు ఏదైనా గడ్డ ఎక్కే పరిస్థితి ఉంటుంది. సో మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఏంది మార్కెట్లో వచ్చినప్పుడు ఏమనుకున్నారు, ఎట్లా ఉంది? మార్కెట్లో వస్తే మేము ఎప్పుడు ఇక్కడ వ్యవసాయం చేయడానికి చాలా బాధలతోటే ఫారెన్ వెళ్ళినాం. ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ కూడా వ్యవసాయంలో లాభం లేదు. అలాంటిది ఇక్కడ వ్యవసాయం అంటూ వేస్ట్. ఇప్పుడు అంత కష్టపడి చేసినాం, దానికి పెట్టుబడి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? అది లాభం లేదు. ఏం రేట్ అంటున్నారు? 4,000 మండ పోతుంది, కొమ్ము 5,000, 6,000 పోతుంది. పెట్టుబడి వెళ్తలేదు అసలే. దీనికి 4 సార్లు కలుపు అన్నీ ఉంటాయి. పెట్టుబడి వెళ్తలేదు అసలే, ఇది లాభం లేదు. సో ఇది మొత్తం మీద అయితే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు రోజుకు 10,000 బస్తాలకు పైగా పసుపు వస్తుంది. పసుపు సీజన్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. అయితే ధరలు మాత్రం అమాంతంగా పడిపోతున్నాయి. రోజు రోజుకు క్వింటాల్కి 500 నుంచి ₹1,000 ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో బాల్కుమార్, HM టీవీ, నిజామాబాద్.